ప్రజారోగ్య పరిరక్షణ కోసం 30 ఏళ్లుగా నిరంతరం శ్రమిస్తూనే ఉన్నామని జ్యోతి హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మువ్వా రామారావు తెలిపారు. ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆధునిక సాంకేతికతను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకొని సమర్థవంతమైన డాక్టర్లతో 24/7 అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. మిర్యాలగూడ వైద్య చరిత్రలోనే 61 ఏళ్ల మహిళకు ఆసుపత్రిలో మొట్టమొదటిసారిగా ఆరోగ్యశ్రీలో ఉచితంగా ఓపెన్ హార్ట్ సర్జరీ చేయడం తమకు ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. ఆసుపత్రి మీద వచ్చిన ఆదాయాన్ని తిరిగి ప్రజల వైద్యానికి అవసరమయ్యేట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. రోగులు దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇక్కడే వైద్య సదుపాయాలు పొందేందుకు ఎప్పటికప్పుడు ఆధునిక వైద్య సేవలను అందిస్తున్నామని తెలిపారు. మీడియా సమావేశంలో సీనియర్ కార్డియో సర్జన్ డాక్టర్ రమేష్, కార్డియాలజిస్ట్ డాక్టర్ మనోజ్ కుమార్ రెడ్డి, క్రిటికల్ కేర్ టీమ్ డాక్టర్ లావణ్య, డాక్టర్ కృష్ణచక్ర, గ్యాస్ట్రో సర్జన్ డాక్టర్ మువ్వా శ్రీహర్ష, జ్యోతి హాస్పిటల్ కో-ఫౌండర్ జీవనజ్యోతి, కోఆర్డినేటర్ డెగవీటి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. మన మిర్యాలగూడ జ్యోతి హాస్పిటల్లో బైపాస్ సర్జరీ అంటే హార్ట్కి రక్తనాళాలు బ్లాక్ అయి ఉంటే 1-2 రక్తనాళాలు బ్లాక్ అయితేనేమో దానికి కొంత బ్లాక్ అయితే 70% బ్లాక్ అయితే స్టంట్ వేసి మళ్ళీ గుండెకి రక్తాన్ని సరఫరా ఇస్తుంది. అట్లా కాకుండా టోటల్గా అన్ని రక్తనాళాలు బ్లాక్ అయినప్పుడు ఆ రక్తనాళాలు తిరిగి పునరుద్ధరించడానికి కాళ్ళల్లో నుంచి కానీ చూడడానికి రక్తనాళాన్ని తీసి బ్లాక్ అయిన ప్రాంతాన్ని తప్పించి మంచిగా ప్రాంతాన్ని ఇంకో ప్రాంతానికి బైపాస్ చేస్తారు. దానికి అందుకని దాన్ని కరోనరీ ఆర్టరీ బైపాస్ సర్జరీ అని చెప్పి పిలుస్తాం. ఇది ఆ సర్జరీ. ఇది మన మిర్యాలగూడ యొక్క వైద్య చరిత్రలో మొట్టమొదటిసారిగా మన హాస్పిటల్లోని ఈ బైపాస్ సర్జరీ నిర్వహించాము. ఈ బైపాస్ సర్జరీ మనకి పూర్తిగా డబ్బులు పెట్టి చేయించుకోవాలంటే 6 నుంచి 8 లక్షల దాకా అవుతుంది. మనం ఆరోగ్యశ్రీలో ఒక్క రూపాయి తీసుకోకుండా ఆమెకు ఆపరేషన్ చేసి 6వ రోజు ప్రశాంతంగా ఇంటికి పంపించాము. ఇది ఖచ్చితంగా మన చుట్టుపక్కల ఉన్న చాలామందికి చాలా మంచి అదృష్టము, అవకాశం. ఎందుకంటే హైదరాబాద్లో కూడా ఆరోగ్యశ్రీ ఉంది, కానీ నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆరోగ్యశ్రీలో పూర్తిగా చేయకపోవచ్చు, కొన్ని డబ్బులు అడగవచ్చు. సో అది కొద్దిగా ఇబ్బంది అవుతుంది. సో హార్ట్ ఆపరేషన్ అనేది బైపాస్ సర్జరీ ఏ వైద్యమైనా సరే, అది మిర్యాలగూడమైనా హైదరాబాద్ అయినా లేకపోతే ఢిల్లీలో ఎక్కడైనా కానీ దాని యొక్క ఫలితాలు ఒకే రకంగా ఉంటాయి. హైదరాబాద్ జరిగితేనే మంచిగా కావటము, లేకపోతే హైదరాబాద్ జరగకపోతే ఇక్కడ తక్కువ జరుగుతుంది. మనం ఇక్కడ బైపాస్ ఆపరేషన్ చేయడానికి హైదరాబాద్ నుంచి పనిచేసేటువంటి కార్పొరేట్ హాస్పిటల్ ఉన్నటువంటి కార్డియోథొరాసిక్ సర్జన్ వచ్చారు, వాళ్ళ టీం మొత్తం వచ్చింది. అదే రకంగా ఒక్క కార్డియోథొరాసిక్ ఆపరేషన్ చేయడానికి మన హాస్పిటల్ ఎక్విప్మెంట్ కంప్లీట్గా దాదాపు ఆ ఓటీ కానీ బైపాస్ మిషన్ ఇవన్నీ కలుపుకుంటే, క్యాథరా ఇవన్నీ కలుపుకుంటే దాదాపు 3 నుంచి 4 కోట్ల రూపాయల ఫ్యాక్టరీ. అంత ఎక్విప్మెంట్ పెట్టగలిగింది కాబట్టి మనం దాన్ని చేయగలుగుతాం. ఎందుకంటే మిగతా ఆపరేషన్ లాగా దీనికి మామూలు కత్తెరలు బ్లేడ్లతో సరిపోయేది కాదు. దీనికి కావాల్సినటువంటి పూర్తిగా అయ్యింది. అంటే హైదరాబాద్లో కార్పొరేట్ హాస్పిటల్ ఏ రకమైన ఎక్విప్మెంట్ అదే ఎక్విప్మెంట్ని ఎక్కడైనా పెట్టాలి నువ్వు బైపాస్ ఆపరేషన్ చేయాలనుకుంటే. సో అంత ఖర్చుతో పెట్టి ఇక్కడ చేయడానికి మరి అంత లాభాలు వస్తాయంటే ఎప్పుడైనా వైద్యంలో చూసేదంటే నేను చూసేదాంట్లో 2 రకాలు. ఒకటి, మనకి ప్రజలకు అవసరమైన వైద్యం, దానికి కావాల్సిన సౌకర్యాలు కలిగిస్తూనే మనం సర్వైవ్ కావటము. రెండవది, ఒక్కోసారి ఆ యూనిట్ ప్రారంభించినప్పుడు మనకి దాని ద్వారా తక్షణమే లాభాలు ఏం రావు. మన దగ్గర ఉన్న క్యాపిటల్ దాని మీద పెడతాం. అది కాకపోతే అది చాలామంది ప్రజలకు ఒక సౌకర్యంగా ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ చెప్తాను. నేను 1996లో ఈ ఊళ్ళో మేము హాస్పిటల్ పెట్టాను. హాస్పిటల్ పెట్టినప్పుడు ఈ ఊళ్ళో పరిస్థితి ఏంటంటే, అప్పుడు పాము ధరిసిన, ఎవరైనా పొరపాటున గుళికల మందులు తాగిన, శ్వాస ఇబ్బంది అయితే హైదరాబాద్ తీసుకోవాలి. మధ్యలో చాలామంది అయిపోయారు. చాలామంది 199 మంది చనిపోయారు. ఆ టైంలో మేము 97 ఆ ప్రాంతంలో 2,50,000 వెంటిలేటర్ కొన్నాం. మోస్ట్ నల్గొండ జిల్లాలో మొత్తం వదిలి వెంటిలేటర్. ఉమ్మడి నల్గొండ ఏమైనప్పుడు గవర్నమెంట్లో లేదు, అప్పుడు నార్కపల్లి లేదు, ఏ హాస్పిటల్ లేదు. మరి ఆ రోజు ఆ 2.5 లక్షలు కొంటే
నాకు దాదాపు 3 ఎకరాలు వచ్చేది, ఇప్పుడు దాదాపు 100 కోట్లు అయింది. కానీ నేను అట్లా ఆలోచించలేదు. ఈ వెంటిలేటర్ వల్ల నాకు 2.5 లక్షలు ఇప్పుడు తక్షణమే రాదు, కానీ చాలామంది అది బతికించగలదు, తద్వారా వస్తాయి డబ్బులు. సో ఆ రకంగా ఒక్క వెంటిలేటర్తో ప్రయాణించిన మా ప్రయాణం దాదాపు 5-6 వెంటిలేటర్స్, చాలా వేల మంది బతికారు. నేను వందలు కాదు, వేల మంది బతికారు. వైద్యంలో నేను నమ్ముతుంది ఏంటంటే, మనం ప్రజల దగ్గర నుంచి తీసుకుంటున్న డబ్బుల్ని ఖచ్చితంగా కొంత మళ్ళీ తిరిగి వాళ్ళకి అదనపు సౌకర్యాన్ని కలిగించడానికి మనం పెట్టాలి. నిజంగా ఇలా ఆరోగ్యశ్రీ లేకపోతే మనకు ఈ బైపాస్ సర్జరీ మనం చేయగలిగేవాళ్ళం కాదు, వాళ్ళు చేయించుకునేవాళ్ళు కాదు. అట్లా ఆటో సంబంధించి స్టంట్ వేసుకునేవాళ్ళు కాదు. ఇది మనకి సౌకర్యాలు కల్పించుకుంటాం. అదే రకంగా పిల్లలకు సంబంధించి నియోనెటాలజీలో మా దగ్గర 2 పీడియాట్రిషియన్స్ ఉంటారు. 2 పీడియాట్రిషియన్స్కి చాలా ఖర్చుతో కూడుకున్నది. కానీ 2 పీడియాట్రిషియన్లు ఎందుకు ఉండాలంటే, ఒక్క డాక్టర్ 24 గంటలు చూడలేడు. ఎవరైనా మనిషి డాక్టర్ 10 గంటలు నిద్రపోకుండా ఉంటాడు. ఆ తర్వాత అంత ఎనర్జీస్ ఇవ్వలేడు. ప్రజలకు సౌకర్యంగా ఉండాలని చేస్తున్నాము. సో ఈ ఆసుడు ఈ 30 సంవత్సరాల మా ఆసుడు ప్రస్తావనలో మీకు ప్రత్యేకంగా నేను చెప్పాల్సిందంటే, నాకు ఎక్కడ ఏ గ్రామంలో ఎవ్వరూ డబ్బులు ఇచ్చి పిఆర్ఓ ఏజెంట్లు లేరు. మా దగ్గర పనిచేస్తున్నటువంటి మా హాస్పిటల్లో భాగంగా పనిచేస్తున్నటువంటి మా వీసీ లాంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళు తప్ప ఊరు పోయి తర్వాత ఇంకా ఏజెంట్లు పెట్టుకొని మీకు పేషెంట్ తీసుకురాంటి మాకు డబ్బులు ఇస్తాను. కానీ ఆ అవసరం నాకు ఇంతవరకు ఏర్పడలేదు, భవిష్యత్తు కూడా నాకు రాదు. ఎందుకంటే ఒకటే మన సూత్రం, మన పేషెంట్లకి న్యాయబద్ధమైన వైద్యం చేస్తే అర్థం చేసుకుంటాం, దానికి తిరిగి మళ్ళీ మన దగ్గరికి రాగలుగుతాం. వీటన్నింటికంటే కూడా నాకు అప్పుడప్పుడు గుర్తురాంది ఏంటంటే, మేము కరోనాలో చేసింది చాలా పెద్ద ప్రయోగం, మామూలు ప్రయోగం కాదు. మీకు అందరూ గుర్తుంది, మనం అక్కడ బ్రిడ్జి కాడ తీసుకొని దాదాపు 1000 మంది పేషెంట్లు మనం సర్వీస్ ఇచ్చాం. దాంట్లో ఒక 10-20 మంది చనిపోయి ఉండొచ్చు. కరోనాలో స్వయంగా హాస్పిటల్ డాక్టర్గా నేను 20 నెలలు నేను చేశాను. మన అప్పుడు మనోజ్ వాళ్ళు పీజీ చేస్తున్నారు, చిట్టి వాళ్ళు పీజీ చేస్తున్నారు. అంటే దాన్ని కూడా మేము ఆ రోజు సర్వీస్ కానీ పెట్టాం. మామూలుగా మీకు తెలిసిందే, మనం ఒక 2.5 ఏళ్ల నుంచి కార్డియాలజీ వర్క్ అనేది ఇక్కడ చేస్తున్నాము. తక్కువ ఒక 1500 మందికి పైగా యాంజియోగ్రామ్లు చేసినాము. దాంట్లో ఒక 500-600 మందికి స్టెంట్లు వేసినాము. ఎంతోమంది బతికారు, కొంతమంది చనిపోయినారు, అది వేరే విషయం. కాకపోతే ఎవరికైతే యాంజియోగ్రామ్ చేసినాక ఫస్ట్ మనం పేషెంట్తో మాట్లాడేది ఏంటంటే, అసలు ఈ పేషెంట్కి స్టెంట్ పడిద్దా, బైపాస్కి వెళ్ళాలా అని చెప్పేసి. ఇప్పుడైతే మేము వాళ్ళకి బైపాస్కి వెళ్ళాల్సి వస్తుందని మీరు చెప్పాము, చాలాసార్లు పేషెంట్లు మమ్మల్ని అడిగేది, సార్ ఇక్కడ అయిద్దా, లేదమ్మా ఇక్కడ కాదు, మన దగ్గర లేదు అని అంటే, ఏమన్నా చేయొచ్చు కదా, 1 నెల ఆగుతాము, ఓ 15 రోజులు ఆగుతాము, ఒక 2-3 నెలలు ఆగుతాము, మీరు ఆగమంటే ఆగుతాము అని అంటే, అట్లా ఆగేది కాదమ్మా. ఇది ఎప్పుడన్నా ఓపెన్ హార్ట్ ఆపరేషన్ పడిందంటే మనకు తెలిసినాకైతే మనం లేట్ చేయొద్దా అని వెళ్ళి చేయించుకోండి అని చెప్తాం. అట్లా కొంతమంది వెళ్ళి చేయించుకుంటారు. కానీ దురదృష్టవశాత్తు చాలామంది ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు మాకు ఎట్లా తెలిసిందంటే, వాళ్ళ చుట్టాలు ఎవరో మనకు తర్వాత ఫాలో అప్ వచ్చినప్పుడు, సార్ అప్పుడు మీరు బైపాస్ చెప్పారు, ఒక ఆయన అయ్యా ఏమైంది బాగున్నాడు అంటే, లేదు సార్ చనిపోయినాడు, ట్రీట్మెంటే జరగలేదు అని చెప్పి. సో అట్లా మొదలైన ఆలోచన ఇది. సో దానికి ప్రాసెస్ బ్యాక్గ్రౌండ్లో దగ్గర 1 సంవత్సరం నుంచి నడుస్తుంది. నేను ఫైనాన్స్ ఒకటే కాదు దీంట్లో చూసుకోవాల్సింది, ఆ టీము అసలు ఇక్కడ చేయగలుగుతామా లేదా. ఎప్పుడైతే మన ఫ్రెండ్స్ కానీ, మాకున్న సీనియర్స్ కానీ, ఎవరైతే మన స్టేట్లో ఉన్నవాళ్ళు, నేషనల్ వైడ్గా ఉన్నవాళ్ళు, ఇట్లా మేము ఓపెన్ హార్ట్ చేయాలనుకుంటున్నాము, మీ పరిస్థితి ఏంది, అసలు చేయొచ్చు అంటారా వద్దంటారా అని అడిగితే, వాళ్ళు ఫస్ట్ అడిగిన క్వశ్చన్, అసలు మీ ఊరి పేరు ఏంది, ఇది మిర్యాల కూడా, ఇదేంది టైర్ 2 సిటీనా, టైర్ 3 సిటీనా అని కాదు. పోనీ కనీసం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కాదు, ఇది ఒక మున్సిపాలిటీ లేదా కొంచెం మున్సిపాలిటీ కంటే పెద్ద ఊరు. మరి అట్లాంటి ఊళ్ళో మీరు ఓపెన్ హార్ట్ చేస్తే ఏమన్నా అయితే ఎట్లా అని బిగ్ క్వశ్చన్. సో ఏమన్నా అయితే ఎట్లా అన్న దానికోసము మాకు సంవత్సరం టైం పట్టింది. ఏమేమి జరగచ్చు, జరిగిన దానికి మనం ఏమేమి చేయాలి. ఎందుకంటే హైదరాబాద్లో ఉన్న హాస్పిటల్లో, లేకపోతే కనీసం జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్న హాస్పిటల్లో మనం చేసేటప్పుడు ఏదైనా ఎక్విప్మెంట్ కొంచెం అటు ఇటు మిస్ఫైర్ అయితే ఒక 15-20 నిమిషాల్లో మనం అరేంజ్ చేయగలుగుతాం. ఇక్కడ ఏమన్నా అయితే మాకు ఎవరు సహాయపడాలి, ఎవరు. సో మంచైనా చెడైనా ఇక్కడే జరగదు. అలాంటప్పుడు మన సైడ్ నుంచి తీసుకోవాల్సిన ప్రిపరేషన్, దీన్ని డబుల్ ప్రిపరేషన్ అని అంటాం. ఒకటి ఫెయిల్ అయితే నెక్స్ట్ ఫెయిల్ అయితే నెక్స్ట్. ఇది మనం చేయలేకపోతే, ఇది చేయగలిగితే లేకపోతే, ఇట్లాంటి అన్ని ఆలోచనలు చేసుకొని మనం ఎప్పుడైతే డిసైడ్ అయినామో, మనకు వచ్చిన మొట్టమొదటి పేషెంటే ఒప్పుకొని, సార్ మీ దగ్గర చేయించుకుంటామని చెప్పారు. సో వాళ్ళు ఇచ్చిన ధైర్యం
మనం వాళ్ళకి ఇచ్చిన ధైర్యం కూడా ముందుకెళ్ళగలిగిన తప్ప ఇది జరిగి కూడా అప్రాక్సిమేట్గా ఒక వారం రోజులు అవుతుంది. ఇందులో మన క్లోజ్ నియర్ బై సర్కిల్ ఎవరెవరితో అయితే మనం దీన్ని పంచుకున్నామో వాళ్ళకి చెప్పంగానే అందరూ అవాక్ అయ్యారు, తర్వాత అప్రిషియేట్ చేశారు. మిర్యాలగూడ లాంటి చిన్న ఊరిలో ఓపెన్ హార్ట్ సర్జరీ ఈరోజు జరిగిందంటే అది మిరకిల్ అనే అనుకోవాలి. అంతకు మించి ఇంకా ఏమీ లేదు. దీంట్లో పేషెంట్కి చాలా బెనిఫిట్. ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే ఈ రోజు చేయించుకొని రేపు ఇంటికి వెళ్ళిపోయే ఆపరేషన్ కాదు. పేషెంట్ ఒక వారం రోజులు హాస్పిటల్లో ఉంటారు. 2 వీక్స్కి రావాలి, 1 మంత్కి రావాలి, 3 మంత్స్కి రావాలి, 6 మంత్స్కి రావాలి, మళ్ళీ సంవత్సరానికి రావాలి. అప్ అండ్ డౌన్ హైదరాబాద్ ఖర్చే తక్కువ 1,00,000 రూపాయలు. సో అంతవరకు వాళ్ళకి మిగిలినట్టే అనుకొని అర్థం చేసుకొని చేయించుకున్నందుకు పేషెంట్ వాళ్ళకి మనం చాలా ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే కొత్త సెంటర్లో ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకోవడం అన్నది వాళ్ళ సైడ్ నుంచి ఎందుకు, కానీ ఒక్క క్వశ్చన్ మనల్ని అడగలేదు. ఏదైనా ఓకే అన్నారు. మంచి అయితే సలం కొట్టి పోతాం సార్, చెడ్డైనా కానీ సైలెంట్గా వెళ్ళిపోతున్నాం అని చెప్పి. సో అంత సపోర్ట్ వాళ్ళ దగ్గర నుంచి ఉన్నప్పుడు చేయడం అన్నది మన మినిమం. సో దీనికి ఎంతగానో హెల్ప్ అయింది ఆరోగ్యశ్రీ పథకం. ఆల్మోస్ట్ ఒక 10-15 ఏళ్ళ నుంచి ఉన్న పథకం అని ఈరోజు కొత్తగా వచ్చింది కాదు, అంతే కంటిన్యూ అవ్వచ్చు సార్. దాంట్లో ఉండే చిన్న ఇష్యూస్ ఉండే ఏమున్నాయి ఎప్పటికప్పుడు దాన్ని సార్ట్అవుట్ చేసుకుంటూ ఉంది. ఈ ఒక కేసు తొందరగా 100 కేసులు అవ్వాలని చూస్తాం. పేషెంట్స్ వైపు నుంచి ఎలా ఉంటుంది ఏంటనేది ఒక భయం అనేది ఉంటుంది. ఎంత మనం అన్ని జాగ్రత్తలు తీసుకొని చేసినా కూడా 100% మనం సక్సెస్ అవుతామని అన్నిసార్లు చెప్పలేము. అంటే ఈవెన్ గైనిక్ డిపార్ట్మెంట్ తీసుకున్నా కూడా చాలా హై రిస్క్ ప్రెగ్నెన్సీ పేషెంట్స్ని డెలివరీ చేసినప్పుడు కానీ లేకుంటే సర్జరీ చేయాల్సినప్పుడు కానీ బతికి బయటపడి వెళ్ళిన తర్వాత చాలా డబ్బులు తీసుకున్నారనేటువంటి అపవాదం మన మీద వేసిన వాళ్ళు ఉన్నారు. లేదండి ఈ పేషెంట్కి ఇంత ఖర్చు అయింది అయినా కూడా బతికారు, ఇదే మా వాళ్ళు ఇంకొకటి హైదరాబాద్ వెళ్ళి ఇంత ఖర్చు పెట్టుకుని వచ్చిన వాళ్ళు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఒక సీరియస్ గైనిక్ పేషెంట్స్కి ఎంత ఇబ్బంది ఉంటుందో అది కనీసం మనకి గంటల టైం అన్నా దొరకచ్చు కొన్నిసార్లు. అలా కాకుండా కార్డియక్ పేషెంట్స్కి కొన్నిసార్లు నిమిషాల వ్యవధిలోనే అన్ని మార్పులు జరగవచ్చు, పేషెంట్ చనిపోవచ్చు కూడా. అంటే వాళ్ళ శాయశక్తిలా ట్రై చేస్తారు. ఖచ్చితంగా ఇది ఇంకా జరగలేదు అంటే ఎక్కడైనా ఇదే జరిగి ఉంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని మిగిలిన ప్రజల్లో కలిగించగలిగారు. సో అట్లానే మేము ఎప్పుడు అశ్రద్ధగా చేసిన టైం కూడా లేదు. అంటే మా శాయశక్తిలా ఈవెన్ చిన్న బేబీస్ దగ్గర నుంచి తీసుకోండి, పెద్దవాళ్ళ దగ్గర నుంచి తీసుకోండి, డెలివరీ పేషెంట్ బ్లీడింగ్ అయినా తీసుకోండి, లేకపోతే ఊళ్ళో ఏ డాక్టర్ రిజెక్ట్ చేసి హైదరాబాద్ పోమన్నా కూడా మా దగ్గరకు వచ్చి చేసిన వాటిల్లోనూ అందులో ఉన్న కాంప్లికేషన్స్తో కూడా అందరూ మీరు మా పక్కన నిలబడ్డారు. అంటే డైరెక్ట్గా నా దగ్గరకు వచ్చి మాట్లాడకపోయి ఉండొచ్చు, కానీ ఎవరైనా పేషెంట్ వచ్చి గబుకుని ఇలా జరిగింది మీరు రమ్మండేదంటే అక్కడ లేదులే అంత అనాలోచితంగా విషయాలు ఉండవు అనేటువంటి మాట ఒకటి మీ వైపు నుంచి వస్తే చాలు. అంటే అదంతా మీరు చేయబట్టే వాళ్ళు మా దగ్గరకు వచ్చి ఉండకపోవచ్చు కూడా. అంటే డైరెక్ట్గా వచ్చి కూర్చుని మాట్లాడచ్చు పెద్ద మనుషులాగా, సార్ ఏమైంది ఆ పేషెంట్కి ఎలా జరిగింది ఏంటి అండి, ఇవన్నీ ఓకే డిఫరెంట్. బట్ ఫైటింగ్ మోడ్లోకి ఎప్పుడు ఎవరు మా దగ్గరికి రాలేదు. అవన్నీ ఇప్పటి వరకు జరిగిన 30 సంవత్సరాల ఎత్తు ఒకటే అయితే కార్డియాక్ డిపార్ట్మెంటు, కార్డియాక్ ఐసీయూ, కార్డియాక్ క్యాత్ ల్యాబ్ అండ్ కార్డియాక్ సర్జరీస్ ఆర్ టోటల్లీ డిఫరెంట్. పేషెంట్ ఏ నిమిషంలో ఏం జరుగుతుంది అనేది మనం ఎప్పుడూ కూడా ఊహించలేము.